కేసు నడుస్తుండగానే వీళ్ళు వేరే సంబంధం సర్చింగ్ చేస్తున్నారు మళ్ళీనా. మూడో పెళ్లి కోసం రెడీ అవుతున్నాడా? సరే, ఇప్పుడు మూడో పెళ్ళం నన్ను ఎంత టార్చర్ పెడుతుంది ఇప్పుడు, నన్ను చాలా భయంకరంగా మేడం. ఇప్పుడు వీళ్ళు సర్చింగ్ చేస్తున్నారు, నాకు తెలియలేదు. ఇప్పుడు నమ్మాను కదా తనను. ఆయన ఏం చేశాడంటే, నాకు మీరు నమ్మండి నమ్మకండి, నాకు విజన్స్ వచ్చేది నెరవేరుతుంది అట్లాగా. ఇది అంటే కొంతమంది నమ్మరు కానీ నేను నాకు చాలా విజన్స్ అన్ని నిద్రపో లేదు చూసింది ఏది జరిగితే అదే జరుగుతుంది. చాలా మందికి తెలుసు అది, తనకు కూడా తెలిసి తను కొన్ని భయపడ్డాడు. నీకు ముందే తెలిసిపోతున్నాయి అన్ని అని ఇప్పుడు కూడా తెలుసు. నాకు ఏదన్నా కల వచ్చింది, ఈయనకి ఏం జరిగేది, ఎక్కడ ఎవరు ఏం చేసేది, వచ్చితే మటుకు ఖచ్చితంగా నెరవేరుతాయి మేడం. అట్లాగా నాకు ఏమైపోయిందంటే మేడం, కళ చూస్తున్నా తనకు పెళ్ళైనట్టు, ఇంటి ముందు పందిరేసినట్టు అంతా. మీ ఆయనకి మూడో పెళ్ళి అవుతున్నట్టు నీకు కల అన్ని జరిగిపోతున్నాయి. ఇదేంటి నాకు ఇట్లా వస్తుంది అని అనుకుంటున్నాగా సాయంత్రం వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఇంటికి. ఎప్పుడు రాడు వీళ్ళ తమ్ముడు వచ్చాడు. అప్పట్లో గొడవ పడి అంతవరకే. ఈ ఏంటి వచ్చాడు, నాకు సంతోషం వేస్తుంది కదా మేడం. కుటుంబం లేదు, 5 ఏళ్ళు అయింది కదా, కలిసిపోయారేమో, నిన్ను కలుపుకున్నారేమో అనుకున్నావు. ఏంటి వచ్చావు చిట్టి అంటే, నా అమ్మ నాన్నకి ఇద్దరికి బాగలేదు, సీరియస్ ఉంది, అన్నం తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. అంటే నేను అంటే నన్ను ఎట్లా నమ్మించాలో అలా నమ్మిస్తున్నారు వీళ్ళు. సరే వెళ్ళమని చెప్పాను, వెళ్ళాడు. ఎందుకంటే అప్పుడంతా నా దగ్గరే ఉంటున్నాడు కదా, డౌట్ లేకుండా. నాకు ఎట్లా వస్తుంది మేడం డౌట్? కానీ డౌట్ వస్తుంది అంటే నాకు ఇలా విజన్ వచ్చింది కదా, వీళ్ళ తమ్ముడు వచ్చాడు అనేది కొంచెం ఎక్కడో గుచ్చుకుంటుంది. అంటే నాకు ఈ విజన్ కరెక్ట్ జరుగుతుంది, వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఏంటి మళ్ళీ ఏమన్నా. అప్పుడప్పుడే నాకు తెలివి అనేది కొంచెం ఆలోచన, వీళ్ళ పద్ధతులు, వీళ్ళవి 5 ఏళ్ళు ఉన్నాను కదా తనతోటి, వీళ్ళు ఎవరితో ఫోన్ లో మాట్లాడినా అబద్ధాలు చెప్తారు. ఇక్కడున్నా అన్ని అక్కడ ఉన్నానని. సరే అవన్నీ నచ్చే వెళ్ళావు, నమ్మావు, కనీసం ఇక నుంచి వదలడు నిన్ను అని. తెరా చూస్తే ఇంకో పెళ్లి చేసుకున్నాడా? నేనైతే విజన్ చూశాను, మాకు తెలిసిన వాళ్ళకు చెప్పాను అక్కడ, నాకు ఇట్లా విజన్ వచ్చింది, ప్లీజ్ కొంచెం వెళ్ళి చూడరా, ఎక్కడ నాకు తెలీదు, పోయి చూడరా, అడ్రస్ అయితే చెప్తాను కానీ ఎటు వెళ్ళాలో తెలీదు అని. సరే వాళ్ళు ఏమన్నారంటే, నీ మూఢనమ్మకాలు, నువ్వు ఆ భయం ఉంది నీకు అనుమానం కాబట్టి ఆ అనుమానం నీకు నిజం చేయడానికి వెళ్దాం పదా అన్నారు. నాకెందుకు ధైర్యం లేదు, పోండి మీరు వెళ్ళి చూసిరాపోండి అంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు నేను ఎట్లా చెప్పానో అక్కడ అంతే జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది. అప్పుడైనా గబగబా వెళ్ళావా? ఈసారి వెళ్ళాను మేడం. నేను వెళ్తున్నానని తెలిసి నేను అక్కడ బయట గొడవ అంటే చెప్తున్నాను, ఇలా జరుగుతుందని నేను మాట్లాడుతుండగానే నా కనుగప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు మేడం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలీదు. నేను అక్కడ ఎక్కడికి అయిపోయింది మేడం. నేను వెళ్ళిపోయి వాళ్ళ అన్న వాళ్ళ వదినకు చెప్పాను, పెళ్లి ఫోటోలు చూపించాను, నాకు పెళ్ళి అయిపోయిందని. నేను ఈయనకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆమెకి ఇచ్చాడు. నిజంగా మేడం పెళ్ళయ్యి పెళ్లి కూతురు ఎట్లా ఉంటుంది, మాట్లాడుతుందా మేడం? అసలు నేనైతే షాక్ అయిపోయా. చెడ్డ మాటలు రివర్స్ గా నన్ను అన్నది, నీకెన్ని పెళ్ళి నన్ను అన్నది, నీకెన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, ఎంతమంది మొగుళ్ళు కావాలా, ఇట్లాగా నాకు రివర్స్ చేసింది. ఇంకా ఈయన ఇట్లా జరిగిందని చెప్పినట్టున్నాడు తనకు. ఇంకా నాకు మేడం ఎంత టార్చర్ అంటే మేడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం. నేను ప్రెగ్నెంట్ అని తెలీదు కానీ వీళ్ళకి పెళ్ళయింది. నేను ప్రెగ్నెంట్ అని చెప్దామనే లోపల నాకు ఈమె తిట్టడం మొదలైంది. నేను ఇంటి పక్కల వాళ్ళందరికీ ఎక్కడున్నానో ఇప్పుడు మేడం నేను ఎక్కడో రామంతపురంలో ఉన్నాను. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి ఎట్లా తెలుస్తుంది? నేను పిచ్చి చెప్పే నమ్మాను. ఆమె మా అత్త ఇద్దరు వచ్చి నేనుంటున్న రెంటుకుంటున్న ఆమెతోటి నేను గొడవ చేస్తున్నాను. నన్ను ఇట్లా అయ్యింది, ఈమెకి ఇట్లా ముందు పెళ్ళయింది, పాప ఉంది, నా కొడుకు కోడలు. నీకు ముందు పెళ్ళయింది, విడాకులైంది. ఇప్పుడు మీ ఆయన అయితే నిన్ను తెలిసే పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళు తెలిసి ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చారు కదా మేడం. ఎట్లా చేస్తారు? జైలుకి వెళ్ళి వచ్చారు వీళ్ళందరూ.
అయినా కూడా నాకు భయం వాళ్ళ వేసేది. దృష్టిలో అబ్బాయి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడం తప్పు. అంటే నేను భయపడుతున్నాను కదా మేడం. నాకు ఎందుకు భయపడుతున్నా అంటే ముందు పెళ్ళయింది అప్పట్లో సెకండ్ మ్యారేజ్ అంటేనే ఒకలాంటి భయము. ఆ మాట బయటకు వచ్చి నన్ను ఎక్కడ బదలం చేస్తారో, నలుగురు వింటారో అన్న భయం నాకు ఉండింది. ఆ భయం నన్ను క్యాచ్ చేసుకున్నాడు మేడం. ఎక్కడ పోతే అక్కడ ఇంకా డెలివరీకి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా మేడం. ఈ 9 నెలలు వస్తున్నాయి, ఏ రోజు ఇంటికి రెండో అతనితో ఒక ప్రెగ్నెంట్ అమ్మా. ఎప్పుడమ్మా? 14-15 మేడం. 2014-15లో. ఆ పాప కాదు మేడం, చనిపోయిన ఆ పాపను చంపేశారు వీళ్ళు. ఫస్ట్ అమ్మాయి ఎక్కడుంది? ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు ఊరికి వెళ్ళింది మేడం. ఎంత అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? పెళ్ళైపోయిందా? పెళ్ళైపోయింది. పెళ్ళయింది. ఇప్పుడు 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 ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ 2014-15లో నీకు రెండో ఇతనితోటి హస్బెండ్ తోటి ఒక పాప బాబు. పాప తర్వాత అయితే మేడం ఎట్లా ఇప్పుడు ఈ మూడో వైఫ్ ఉండగానే నీతో కాపురం చేయడం, నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళడం ఇవన్నీ హాస్పిటల్ కి ఒకసారి తీసుకెళ్ళాడు మేడం. 9 months డెలివరీ టైం వచ్చింది అనేకి ఎస్కేప్ అయిపోయాడు. ఫోన్ చేస్తే లేదు. ఒక రోజు మేడం దసరా సెలవులకు అందరు వెళ్ళిపోయారు, కరెంటు లేదు. రాత్రి అర్ధరాత్రి మేడం ఫోన్ చేస్తున్నా మేడం, నొప్పులు వస్తున్నాయి. ఫోన్ చేస్తుంటే కూడా హలో హలో అంటాడు, కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. కనీసం డెలివరీ టైం వచ్చింది, పెయిన్స్ వస్తున్నాయా, అర్ధరాత్రి అయింది చెప్పాను, మెసేజ్ పెట్టాను, కరెంటు లేదు, వర్షం వస్తుంది అంటే కూడా నన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఫుల్గా డెలివరీకి ఎవరున్నారమ్మా మీకు? అమ్మ మేడం. డెలివరీ ఖర్చులు ఎవరు పెట్టుకున్నారు? అమ్మ. అయితే పాప గుమ్ము నీరు తాగి వెంటనే వెంటిలేషన్ లో పెట్టారు. 1,00,000 రూపాయలు దాకా అవుతుందంటే 15 రోజులు చూడడానికి కూడా రాలేదు. 15 రోజుల తర్వాత ఊరికే వచ్చి విజిటింగ్ లాగా వచ్చి వెళ్ళిపోయాడు. పాప ఏమైంది? అప్పుడు పాప బానే ఉంది మేడం. ఎప్పటిదాకా ఉంది పాప? పాప 5 years వరకు ఉంది. ఆ పాప 5 years ఇంకా 2020 దాకా ఇలాగే కాపురం నడుచుకుంటూ వచ్చింది. ఎందుకంటే పాప పుట్టింది, ఇంకా నాకు ఎవరు సపోర్ట్ లేరు. మీ ఆయనకు మూడో భార్యకి పిల్లలు పుట్టారా? లేదు మేడం. ఇప్పటిదాకా కూడా లేరు. ఇప్పుడు నాకు వీళ్ళ భయంతో ఈయన ఏం చెప్పాడంటే, వాళ్ళు 1 గంట కూడా నాతో చూడలేదు మేడం. దాంతో పెళ్ళయింది, ఇంటికి 1 గంట వచ్చారంటే పెద్ద గొడవలు చేస్తారు. ఏమంటారు, ఇంటికి వచ్చి గొడవ చేసి ఇంకా నాకు అక్కడ పిల్లలు కూడా లేరు కదా, మరి ఆవిడతో ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు? 5 ఏమో తెలియదు మేడం, మరి ఇంట్లో పెట్టుకుని 5 సంవత్సరాల పాప అయితే ఇంకా అంచము వాళ్ళ తాత వీళ్ళ పోలికలతో చాలా అందంగా ఉండేది. 5 సంవత్సరాలు అయ్యాయి. 5 సంవత్సరాలు పడుతుంది అనగా ఇంటికి వచ్చాడు మేడం. ఒక 10 రోజులు ఎందుకు ఎప్పుడు లేడు, మరి అది ఉందో లేదో కూడా తెలియదు. ఎవరు చూసుకునే వాళ్ళమ్మా? అతను పంపించాడు. ఏంటి మేడం మీరు అది చెప్తే సిగ్గుపోతుంది మేడం. 6 నెలలు 7 నెలలు ఇంటి రెంట్ కట్టక, తిండి పెట్టక, ఇది పెద్ద స్టోరీలు. నేనేదో క్యాజువల్ గా ఇప్పుడు ఇట్లా అయిందని చెప్పాను. తిండి లేకుండా గడిపాను మేడం. పిల్లల్ని పెట్టుకొని స్కూల్ కూడా పంపించుకోకుండా, ఏప్రిల్ నెలలో ఫ్యాన్ లేకుండా ఉంటే ఆయన ఏసీ వేసుకొని కాళ్ళల్లో తిరిగాడు. అట్లా ఈమెకి ఏమేమి చెప్తున్నాడో నాకు తెలీదు. ఇది ఫోన్ చేసి రిటర్న్ గా నన్నే తిడుతుంది, చెడ్డ మాటలు తిడుతుంది. వాడున్నాడు వీడున్నాడు ఇట్లా చేసుకున్నాడు. ఏం కాదు, చాలా అందంగా నేను చర్చికి వెళ్తున్నాను అనేసి చెప్పేసి వెళ్ళాను మేడం. తను చూసుకుంటున్నాడు అప్పుడప్పుడు పాపను. క్రిస్టియన్ మ్యారేజ్? లేదు మేడం, ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్, ఇతను హిందూ మ్యారేజ్. పాపను చూసుకుంటున్నాడు మేడం, బాగా చూసుకుంటున్నాడు, తను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అనేసి నమ్మాను. నేను సైలెంట్ లో పెట్టుకున్నా మేడం ఫోను. ప్రేయర్ లో బాగా ప్రేయర్ లో వస్తుంటే నేను సైలెంట్ లో పెట్టుకున్నాను. వేరే వాళ్ళకి ఫోన్ చేశారు. వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏంటి నీకు ఎన్ని మిస్ కాల్ ఉన్నాయి చూడు అంటే, చూస్తే ఇది ఏమైందంటే పక్కన ఆమె ఫోన్ చేసింది. నేను దాని నోటితో చెప్పలేనమ్మా అన్నది, కానీ నేను ఇట్లా అనుకోలా, ఈయనకేమన్నా ఏంటో అనేసి. ఇంకా అసలు మా వాళ్ళు నేను నాకు భయపడుతుంటే అక్కడే బిరివారి కార్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లేసరికి జనాలు ఉన్నారు మేడం. అసలు నాకు అర్థం కాలేదు అసలు. పర్లేదు, ధైర్యంగా ఉండండి అమ్మా, చెప్పండి. అంటే వీళ్ళందరూ కలిసి ఇది అక్కడికి వస్తుంది. ఒకసారి పాపను తీసుకెళ్ళాడు దాని దగ్గరికి. దాని పిల్లలు లేరు కదా, ఊరికి అట్లా తీసుకెళ్తాను ఇంటికి అని తీసుకెళ్తే దానికి బటక్స్ చుట్టూ అగ్గితో కాల్చింది మేడం.
అది కూడా చూపించా తనకి. నేను మళ్ళీ నమ్మాను మేడం. సరేలే, మళ్ళీ వాళ్ళు ఎవరు నీళ్ళల్లో పడి చనిపోయిందని చెప్పారు. ఎలా, ఎక్కడ నీళ్లు మునిగిపోయి అంత నీళ్లు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు అంటే నేను చర్చికి వెళ్ళాను కదా, ఈయన ఏమని చెప్పాడంటే నాకు, నేను పాపకు కేక్ అవి చేద్దామని బేకర్ షాప్కి వెళ్ళాను, మరి ఈమె కూడా వచ్చిందేమో తెలీదు, మళ్ళీ చేయి కడుక్కోవడానికని వెళ్ళింది, నీళ్ళలో పడిపోయింది. అక్కడ ఏమి నీళ్లు ఉన్నాయి? అక్కడ బాప్టిజం ఇచ్చేందుకు చర్చిలో నీళ్లు పడిపోయింది అనేసి, అంటే అక్కడ వేరే చర్చికి వెళ్ళాడు అనమాట. నేను నీకు కళలో ఏ ఒక చర్చికి నీళ్ళల్లో పిల్ల పడిపోతున్నట్టు ఏ కళ అయితే వచ్చిందో, పోనీ అది నిజం కాదు అని కూడా ఇంట్లో కూడా ఆ పిల్ల నీళ్ళల్లో పడిపోలా. వీళ్ళు ఎక్కడో కేక్ కోసం బయటికి వెళ్ళారు, అక్కడ ఒక చర్చికి వెళ్ళారు, ఆ చర్చి దగ్గర బాప్టిజం నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళల్లో పడిపోయాడు. అది అట్లా అయిపోయింది. ఇంకా చూడు మేడం, నాకు పాప ఈయన ఒక్కడే ఉన్నాడంటే థర్డ్ వైఫ్ కూడా ఉందా? థర్డ్ వైఫ్ ఆమె దగ్గరే ఉంటున్నాడు, నా దగ్గర ఉండట్లేదు. పిల్లని కేక్ కోసం తీసుకెళ్ళి నాకు డౌట్ అదే కదా మేడం, నేను చర్చిలో ఉన్నా, ఇదే ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో పాపనని. అసలు నువ్వు వెళ్ళిన గంట ప్రేయర్ కి పిల్లకి కేక్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అదే కదా మేడం. ఇంకా నేను అంతకు ముందు కూడా ఇప్పుడు నేను ఎక్కడో, ఇదంతా 2020లో జరిగిందా? 2000లో జరిగింది. పాపని నేను ఇంట్లో తీసుకొని డెలివరీ ఇంట్లో తీసుకుంటా మేడం. నేను ఎక్కడో ఉన్నాను, ఇల్లు ఎట్లా తెలుస్తుంది మేడం? దాన్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి గొడవ పెట్టించేవాడు. అంటే నన్ను భయపడి ఇలా గొడవలు జరుగుతున్నాయి. ఈ మూడో ఆవిడకి మీ ఆయనకి నీకు మధ్య ఈ డిస్ప్యూట్స్ అయితే నడుస్తున్నాయి. స్టిల్ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు మీరు వినండి మేడం, వాళ్ళ ఆమె వాయిస్ ఏమైందంటే, ఫొటోస్ ఏంటమ్మా? ఇది వాళ్ళ బ్రదర్స్, వీళ్ళ పిల్లలు మేడం. అంత సాంప్రదాయంగా ఉన్నారు పూర్తిగా. ఇది వాళ్ళిద్దరు మేడం, వెనకాల ఎల్లో షర్ట్ వేసుకున్నారు. ఇది మేమిద్దరం మేడం. ఎవరు ఏం కేసులు వేయరా, ఏం పట్టించుకోరా? ఇంత విచ్చలవిడిగా ఇన్నేసి పెళ్లిళ్ళు చేసుకుంటూ రోడ్లెంబడి పడి తిరుగుతా. ల్యాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా అయింది. ఎందుకు లేకుండా అయింది? మీరు సరిగ్గా ఫైటింగ్లు చేయకపోవడం వల్ల. సపోర్ట్ లేక మేడం, అమ్మ నాన్న చనిపోయారు ఆ టైంలో. ఇప్పుడు 2020లో ఇది అంతా అయ్యింది. ఇప్పుడు మీ ఆయన నువ్వు కలిసి ఉంటున్నారా, వస్తున్నాడా లేదా? మీరు ఎక్కడ ఉంటున్నారు? అసలు అందరు కలిసే ఉంటున్నాం మేడం. ఎట్లాగంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, మా అమ్మాయిది కూడా హస్బెండ్ వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరు ఒకటయ్యి అది కాపురం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను పాప పిల్ల ముగ్గురు ఇంట్లో ఉంటున్నాము. అప్పుడప్పుడు నేను బెదిరించినప్పుడు కేసు పెడతాను ఇట్లా చేస్తున్నప్పుడు ఇంటికి వస్తాడు, రెంట్ కట్టాడు, తిండి పెట్టాడు. పాప ఇప్పుడు మేడం మొన్న కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చింది నాకు. కరోనా వచ్చాక ఏదో ఫ్యాక్టరీ పెడతానని ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి బాగా డబ్బులు అందరినీ మోసం చేసి, ఈయన మోసగాడే, బాగా డబ్బులన్నీ మోసం చేసి నల్లకుంటలో ముగ్గురు కలిసి ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్నాక నాకేమైనా అబద్ధం చెప్పాడు, నువ్వు కేసు పెట్టకు, నేను ఇద్దరిని వదిలేస్తాను, నిన్ను మా అమ్మని ఒప్పించేసి నల్లకుంటకి ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. సరే నేను కేసు పెట్టాలి అనేసి అన్నా. ఇంకా దాన్ని కంటిన్యూ చేసి డెడికేషన్ చేసుకొని వీళ్ళందరూ దాంతో ఇంట్లోనే ఉంటూ ఏ పెళ్ళిళ్ళకి పోయినా ఏ ఫంక్షన్ పోయినా వీళ్ళిద్దరే వెళ్ళిపోతారు. ఇంకెక్కడికి పోయినా ఇంకా నాకు ఇల్లు చర్చి తప్పచ్చి ఏమి లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఆ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ కుటుంబ ఫంక్షన్లకి మిమ్మల్ని పిలవట్లా. ఆవిడ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళంతా కలిపి చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కోడలు ఆవిడ. పిల్లలు ఇప్పుడు లేరు కదా మేడం, వీళ్ళ తమ్ముడు పిల్లలు అందరూ ప్లాన్ ఏమంటే ఈ పిల్లలు లేరు, మళ్ళీ ఆ ఇల్లు కట్టుకున్నాడు, నేను వస్తేనేమో మళ్ళీ ఉంటాను. ఇప్పుడు ఇదైతే వీళ్ళిద్దరు చేసిన మోసాలకు వాళ్ళందరూ కవర్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు వీటి సంపాదించి పిల్లలకు పెడుతున్నాడు. ఎందుకు మేడం? వాళ్ళ మరదలు నాకు ఫోన్ చేసి చెప్పింది, ఏమని, మీ 3.5 లక్షలు రెండో తమ్ముడుకి పెళ్లి చేస్తుంటే మరదలికి ఇచ్చాడు అని. సరే అమ్మా, ఇలా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి మేడం? ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే మొన్న బాగలేకున్నంత వరకు వాళ్ళు ఇప్పటి వరకు అట్లా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా నాకంటూ ఇప్పుడు భర్త ఉన్నాడు, నేను ఎక్కడో ఉండాల్సి వస్తుంది. డబ్బులు ఇవ్వడు, ఏమి ఇవ్వడు, ఏ అవసరానికి ఇవ్వడు. ఇంకొక తయారమ్మ అని ఒక ఆమె తయారైంది మేడం, అంతవరకు కొంచెమన్నా వచ్చేవాడు. ఆమె క్లాస్మేట్ అంట, భర్త ఉన్నాడో లేదో తెలీదు. ఒకరోజు మేమిద్దరము బయటికి వెళ్ళినప్పుడు 10 ఫోన్లు వచ్చాయి. 10 ఫోన్లు వస్తే ఏం చూస్తే ఈవే ఫోన్లు. సరే నీ ఇంటికి వచ్చాము మేడం, బాగలేదంట, ఇన్ని 4 రోజులు ఉంటానని వచ్చాడు.
నేను ప్రేయర్ చెయ్యి నాకు బాగలేదు అనేసి ఇంట్లో ఉన్నాడు. ఆ 4 రోజులు బాగలేదు అనేవాడు తెల్లవారుజాము 3ంటికి 4ంటికి వీడియో కాల్ చేస్తున్నాడు ఆమెకు. చేసి వాళ్ళ మాటలు నాకు అర్థమైపోయింది, వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందనేసి అర్థమైంది. వాళ్ళ కొడుకేమో చెన్నైలో ఉంటాడంట, ఈయన కారు కొన్నాడు. ఆయనకి ఇంకో అక్రమ సంబంధం కూడా ఉంది మీరిద్దరూ కాకుండా. లాస్ట్ గా మీ ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? మీ ఇంట్లోకి వచ్చి నీకు ₹1 ఇచ్చి ఎంతకాలం అయింది? నాకు మొన్న పోయిన నెల ₹1000 2000 ఇచ్చాడు మేడం. ఏదన్నా అవసరం ఉందంటే 1000 2000. మీ అమ్మాయి శాలరీ ఎంత ఉంటది? ఏం పని చేస్తుంది? పాప బైజూస్ లో చేసేది మేడం. ఆమెకు 40,000 అట్లా వస్తే మేము ఇంట్లో ఎట్లో గడుపుతూ ఎట్లాగా చేస్తున్నాం. మేము ఎంత మంచిగా ఉన్నా మా మీద నిందలేస్తాడు మేడం, ఇట్లా ఉంది అట్లా ఉందని. అది కాన్ఫిడెన్స్ లో పెట్టి మా ఆయన కాన్ఫిడెన్స్ లో పెట్టి దాంతో తిట్టించాడు మేడం. అందుకు వచ్చా నేను అసలు ఈరోజు.